సంవత్సరాలలో బైఫరికేషన్ చేసిరు, మండలాలను చేసిరు, జిల్లాలను పెంచిరు. పోస్టులు అనేది 2012 తర్వాత ఉన్న వేకెన్సీస్ అనేది 2016లో గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చిరు. ఈ 4 సంవత్సరాలలో ఉన్న ఖాళీలు 2016లో ఇచ్చిరు. 2016లో కొత్త జిల్లాలు చేసిరు, 2016లో మండలాలు అయినాయి, 2017లో మండలాలు అయినాయి, 2019లో 2 మండలాలు చేసిరు. ఇందులో మండలాలలో ఉండే డిప్యూటీ తహసీల్దార్ల ఖాళీలన్నీ, ఇక్కడ ఉన్న సబ్ రిజిస్ట్రార్లన్నీ వేకెన్సీస్ అనేది చూపెట్టట్లేదు అంటారు. ఒకసారి మాట్లాడుకుంటే నేను ప్రత్యక్షంగా సిద్దిపేట జిల్లా గురించి సమాచారం సేకరించిన. సిద్దిపేట జిల్లాలో 2018 నుంచి ఇప్పటి వరకు డీటీలు ఎంతమంది ఉన్నారనేది సీనియర్ అసిస్టెంట్లకు డిప్యూటేషన్ పైన ఇచ్చిరు. ప్రస్తుత ఖాళీలు సిద్దిపేట డిస్టిక్ లో 7 డిప్యూటీ తహసీల్దార్ ఖాళీ ఉన్నాయి, 5 సబ్ రిజిస్ట్రార్లు ఖాళీ ఉన్నాయి, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఖాళీ ఉంది, కోఆపరేటివ్ సొసైటీలో సబ్ రిజిస్ట్రార్లు లేరు. ఇట్లా ఒక జిల్లాలోనే 20 పోస్టులు ఖాళీ ఉన్నాయి. నా జోన్ రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మెదక్, సిద్దిపేట ఒక జోన్కి నాకు తెలిసిన సమాచారమే 60 పోస్టులు ఉన్నాయి. అంటే ఒక స్టూడెంట్ ని నేను తెలుసుకుంటే ఇది పక్కా అథెంటిక్ ఇన్ఫర్మేషన్. ప్రభుత్వం దగ్గర చెప్పమన్నా చెప్తా, ఎక్కడ చెప్పమన్నా చెప్తా. సబ్ రిజిస్టర్ ఆఫీసర్ల, అటెండర్ల ద్వారా, కలెక్టరేట్ ఆఫీసర్ల, సెక్షన్ ఆఫీసర్ ద్వారా, సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్ లో ప్రతి సెక్షన్ కి ఒక డీటీ ఉండాలి. లేరు, 3 డీటీలు ఉన్నారు. సిద్దిపేట కలెక్టరేట్ ఆఫీస్ కాకుండా నల్గొండ 30 మండలాలు ఉన్నాయి. ఎన్ని డీటీలు ఉండాలి, ఎన్ని సబ్ రిజిస్టార్లు ఉండాలి? ఉదాహరణకు తీసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం తీసుకుంటే దుమ్ముగూడెం, వాజేడు, వెంకటాపురం ఈ మండలాలలో డిప్యూటీ తహసీల్దార్లు లేరు. 3 మండలాలకు ఒక డిప్యూటీ తహసీల్దార్ ఉన్నారు, ఆయన కూడా సీనియర్ అసిస్టెంట్. మనకి లాస్ట్ ఇయర్ ఎలక్షన్ జరిగే ముందు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించలేదు చెప్తున్నా అంతే, మళ్ళీ ప్రభుత్వాన్ని అంటున్నాను కాకుండా 780 డీటీలను డిప్యూటేషన్ పైన ఇచ్చిరు. ఎందుకు ఇచ్చిరు? వాళ్ళకి నోటిఫికేషన్ మాకు ఇవ్వచ్చు కదా. 2014 నుంచి 2010 నోటిఫికేషన్ ఇచ్చిరు. 2016 నుంచి 2024 వరకు 783 డీటీలే ఖాళీ ఉన్నాయా? నన్ను చెప్తా నా జిల్లా